వంశపారపర్యంగా ఎంతవరకు ఈ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? హీమోలైటిక్ ఎనీమియా, ఎస్పెషల్లీ థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, సమ్ పార్ట్స్ ఆఫ్ హెరిడిటరీ స్పీరోసైటిసిస్ లాంటివి ఏవైతే ఉంటాయో ప్రతి నలుగురి పిల్లల్లోనూ ఒకరికి వస్తుంది. ఇద్దరు క్యారియర్స్ అవుతారు, ఒకరు హెల్దీ అవుతారు. ఓకే, అంటే 75% క్యారియర్ కానీ డిసీజ్ కానీ 25% మాత్రమే హెల్దీ కింద లెక్క పెట్టుకోవాలి. ఓకే, అంటే ఆల్రెడీ మీరు అన్నట్టు పేరెంట్స్కి ఇట్లాంటి డిసీజెస్ ఉన్నప్పుడు పిల్లల్ని ఎంత కేరింగ్గా చూసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఇవ్వాలి సార్? ఇప్పుడు దీన్ని పిల్లలకి రాకుండా చూసుకోవాలంటే మన లైఫ్ పార్ట్నర్ సరిగ్గా ఎంచుకోవాలి. ఇద్దరు క్యారియర్స్ మ్యారేజ్ చేసుకుంటేనే తర్వాత తరానికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మ్యారేజ్ ముందుగా ప్రీ మ్యారైటల్ కౌన్సిలింగ్, అంటే ఫ్యామిలీలో ఎనీమియా కానీ హిమోలైటిక్ ఎనీమియా కానీ ఉంటే తర్వాత స్పౌస్కి వీళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ కంపల్సరీ అని చెప్తాం. అది క్లీన్గా ఉంటే మనం రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఒకవేళ జెనెటిక్ కౌన్సిలింగ్లో ఇద్దరికి క్యారియర్ అని వచ్చింది అనుకోండి, పుట్టక మునిపే మనకి హెల్దీగా ఉన్నారా లేదా అనేది బిడ్డను చూసుకోవాలి. ఒకవేళ అది కూడా జరగకుండా పిల్లలు పుట్టిన తర్వాత చూసుకున్నారనుకోండి, వాళ్ళకి హిమోగ్లోబిన్ 8కి పైన మెయింటైన్ చేసేలా చూసుకుంటే చాలు. ఓకే.